యోహాను సువార్త 12:24. గోధుమ గింజ మట్టిలో పాతబడిన తర్వాతే అది ఫలిస్తుంది. జ్ఞానమ్మ కూడా చిన్నతనం నుంచే సద్బుద్ధులను అలవర్చుకొని క్రైస్తవ విలువలను చాటి చెప్పే పుణ్యాత్మురాలుగా ఎదిగింది తెలుసా? జ్ఞానమ్మ గారు దేవుని జ్ఞానాన్ని బాధలో ఉన్న వారికి అందించేందుకు ప్రత్యేకించబడ్డారు. దేవుడు ఆమెను దైవ వరప్రసాదాలతో నింపి తన యుక్తమైన కాలంలో ముందడుగు వేయడానికి సిద్ధం చేశారు. ఆమె సేవా తత్పరత చిన్నతనం నుంచే కనిపించింది. చుట్టూ ఉన్నవారి అవసరాలు గుర్తించి దైవ మానవ ప్రేమతో వారికి సహాయం చేసేది తెలుసా? జ్ఞానమ్మగారు దేవుని ప్రణాళికలో ప్రేమించబడటానికి పుట్టినవారు. ఆమె ధార్మిక జీవనం, దైవ వాక్యంపై విశ్వాసం, శక్తివంతమైన ప్రసంగాలతో దేవుని ప్రేమను అందరికీ చూపించారు. జ్ఞానమ్మ గారు పేదల కోసం వెలుగురేఖగా నిలిచారు. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సందెలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహితపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థన సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసున మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి
సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కంబం చిన్నప్పరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ, కీర్తిశేషులు శ్రీమతి ఉడుముల జోస్పినమ్మ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి భర్త కీర్తిశేషులు శ్రీ ఉడుముల రాయపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు శ్రీ బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ రెడ్డి, శ్రీ బోయపాటి ఆరోగ్యరెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఏరువ సెబాస్టియన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనుషారెడ్డి, మహేందర్ రెడ్డి, చైతన్యరెడ్డి, త్రిషారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఇండుగమిల్లి ఆశీర్వాదం, అమలా బేబీ, సౌందగర్ ప్రియాంక, అక్షయ్ సెట్నాండో, జశ్వంత్, అరుణ్ కుమార్, మౌనిక, అభినయశ్రీ, తేజస్విని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు తేజస్వినికి మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు శ్రీమతి పర్వతం లూర్దమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ జోజిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క పూజ బలిలో ప్రత్యేకముగా తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పవిత్ర పట్టణం దయచేయడానికి ముఖ్యంగా ఈ పూజా బలిని మరియు ఉద్దేశాలన్నీ కూడా సెయింట్ యాన్ సిస్టర్స్ మద్రాస్ విజయవాడ రీజనల్ వారు సమర్పిస్తున్నారు. వారి ఉద్దేశాలను భగవంతుడు ఆలకించి వారు కోరుకున్నవన్నీ కూడా ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాము. దేవుడు మనందరికీ ఎన్నో వరాలను ఆశీర్వాదాలను ప్రసాదించారు. వాటినన్నిటిని కూడా సేవలో ఉపయోగించాలని భగవంతుని ప్రణాళిక. కావున సిస్టర్స్కి మిగతా కుటుంబ సభ్యులందరికీ ఆ సేవాభావాన్ని ప్రసాదించి ఆ సేవలో ఇతరులను ప్రేమించే హృదయాన్ని, ఇతరుల బాధలను కనుగొనే కళ్ళను, వారి కథలను బాధలను వినే చెవులను, సహాయం చేసే చేతులను మరియు ఓదార్పునిచ్చే ధైర్యాన్నిచ్చే మాటలను మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఏలైనా క్రీస్తు ప్రభు సేవించటానికి వచ్చారు.
ఆయన వినయ విధేయతలను ప్రదర్శించారు. అలాగే మనమందరము కూడా ప్రతిఫలమును ఆశింపక, గుర్తింపును కోరక, త్యాగముతో ప్రేమతో సేవ చేయాలి అనే యొక్క మంచి ఆలోచనను మనకు ప్రసాదించమని ప్రార్థించాలి. మరియు మనలో ఉన్న స్వార్థాన్ని తీసివేసి మన హృదయాలను, మనసులను పవిత్రపరచి ఆ పవిత్రాత్మ వరాలను మనలో నింపితే ఆ యొక్క దేవుని ఆశీస్సులు మన ద్వారా ఇతరులకు చెందేలాగున చేయాలని ప్రార్థిస్తాము. అదే జ్ఞానమ్మ గారు చేశారు. మరియు సెయింట్ యాన్ సిస్టర్స్ కూడా ఆమె అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. వీరందరినీ దేవుడు ఏరాళంగా ఆశీర్వదించి వారి చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాన్ని దయచేయమని, అందరికీ ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ పూజ బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మన పాపాలను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్మల సజ్జన హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయంతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించుమని అర్థిస్తున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనినప్పుడు మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. మీ సహనము వలన మీరు ఏ కొరతయూ లేక పరిపూర్ణ సమగ్రతను పొందగలరు. మొదటి పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకు సేవకుడగు యాకోబు నుండి, ప్రపంచమునందంతయు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభాకాంక్షలు. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవునట్లు మీరు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయూ లేక పరిపూర్ణములైన సమగ్రతను పొందగలరు. కానీ మీలో ఎవరికైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగుకొనవలెను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరినీ గద్దింపక అందరకు ఉదారముగా అనుగ్రహించును కదా. కానీ అతడు విశ్వాసముతో అడుగుకొనవలెను, ఏ మాత్రమును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటూ నిట్టూ కొట్టుకొను సముద్ర తరంగము వంటివాడు. అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలని తలంపరాదు. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు, వానికి ఏ పని యందు స్థిరత్వము ఉండదు. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుని తనకొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలైనా గడ్డి పువ్వు వలె ధనికుడు గతించిపోవును,
ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మార్చివేయును. కాని వాని పువ్వులు నశించును, దాని సౌందర్యము అంతయు అంతమొందును. అట్లే తన సొంత వ్యవహారములయందు మునిగియుండు ధనికుడు నశించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీవు నన్ను శిక్షింపక పూర్వము నేను తప్పుద్రవ త్రొక్కెడివాడను. కానీ ఇప్పుడు నేను నీ మాట పాటింతును. నీవు మన్నించువాడవు, మంచినే చేయుదువు. నీ కట్టడలను నాకు బోధింపుము. అందరూ. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నేను శిక్షను అనుభవించుటయే మేలు అయినది. దానివలన నేను కట్టడలను నేర్చుకొంటిని. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే మెరుగైనది. అందరూ. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. ప్రభు, నీ విధులు న్యాయసమ్మతమైనవియు, నీవు విశ్వసనీయుడవు కనుకనే నన్ను శిక్షించితివనియు నేను బాగుగా ఎరుగుదును. నీ దాసునికి నీవు బాస చేసినట్లే నీ ప్రేమ ఓదార్చునుగాక. అందరూ. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. మీరు ప్రభు మాట ఆలకింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 8 వచనములు 11 నుంచి 13 వరకు. ఆ దినములలో కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధిస్తూ పరలోకము నుండి ఒక గురుతును చూపుమని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్పు ఇచ్చి, ఈ తరము వారు ఎలా ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అచట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆహాజు రాజు కాలములో అస్సీరియా దేశం నుంచి ఆయనకు కొంచెం భయం కలిగింది. భయంగా జీవిస్తూ ఉన్నారు. దానిని దేవుడు గమనించి, నీవు భయపడవలదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు ధైర్యంగా ఉండు, శత్రువులపైన విజయాన్ని నీవు సాధిస్తావని దేవుడు
అతనికి సందేశాన్ని ఇచ్చారు. అయినా కూడా అతనిలో భయము అనేది ఉన్నది. ఆ భయము పోవడం లేదు. నేను నీతో ఉన్నాను అని పలికినా కూడా ఇంకా భయపడుతూనే ఉన్నప్పుడు దేవుని సందేశము ప్రవక్త ద్వారా అతనికి గూడి వచ్చింది. ఏమంటున్నారంటే, దేవుడు నీతో ఉన్నాడంటున్నారు, నీవు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు ఈ విధంగా సందేశాన్ని ఇస్తున్నారు. పరలోకము నుంచి అయినా కానీ, ఆకాశము నుండి మరి భూలోకము నుంచి అయినా కానీ నీకు ఏం గుర్తు కావాలనో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆహాజు రాజు అంటారు, నేను దేవుణ్ణి శోధించను, నేను దేవుణ్ణి ఏ విధంగా అయినా కూడా నా సందేహముతో ఆయనను శోధించదలుచుకోలేదు, అడగదలుచుకోలేదు అని సమాధానం ఇచ్చినా ఆ దూత చెప్పారు, దేవుడే ఈ యొక్క గుర్తును నీకు ఇస్తున్నారు. ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఈ విధంగా దేవుడు ఆహాజు రాజుకి తన తోడుగా ఉన్నారనే అభయాన్ని ఇచ్చి శత్రురాలపై విజయాన్ని సాధించమని చెప్పారు. అంటే ఆ రాజు సందేహంలో ఉన్నా కూడా దేవుడు ఆయనకు ధైర్యాన్ని ప్రసాదించారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని, నేను నీతో ఉన్నాను అని ఈ యొక్క గుర్తును ఆయనకు ప్రసాదించారు. ఆయన అందుకు సంతోషించి ఆ భయాన్నంతా కూడా తీసివేసుకున్నాడు. మరియు గిదియోను న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాము. యావే ప్రభు ఆయనతో, మిదియానులు ఇజ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, భయపెడుతూ ఉన్నారు, కావున నేను వారి మొరను ఆలకించాను, ఆ ఇజ్రాయేలు ప్రజలను నీవు రక్షించాలి అని ఆ యావే ప్రభు అతనితో సందేశాన్ని పంపారు. అప్పుడు ఆ గిడియోను అంటారు, నేను చిన్నవాడను, చిన్న కుటుంబానికి చెందినవాడను, మరి నేను ఎలా దీనిని సాధించగలను అని అడిగారు. అప్పుడు నాకు ఒక చిహ్నాన్ని, ఒక గుర్తును ప్రసాదించండి, అప్పుడు నేను నమ్మి ఇజ్రాయేలు ప్రజలను రక్షించగలుగుతాను మీ సహాయంతో అని అడగగానే ఆయన ఏమి గుర్తు కావాలని అడిగితే గిడియోను ఈ విధంగా కోరారు, కళ్ళంలో నేను గొర్రెల ఊల్ని పెడతాను, దానిపైన రాత్రిలో మంచు కురవాలి, ఆ కళ్ళం చుట్టంతా కూడా అది డ్రైగా ఉండాలి, అది దాని మీద మంచు ఉండకుండా ఉండాలి. దేవుడు దానిని ప్రసాదించారు. ఆ రాత్రిలో మంచు కేవలము ఆ యొక్క దూదిపైనే పడింది. ఆయన తెల్లారి చూసి సంతోషించి ఆనందించి మరి ఒక ప్రశ్న వేశారు, ఇదే దూది మీద నేను ఇంకొక పరీక్ష చేయమని అడుగుతాను, మీరు కోపగించుకోవద్దని దేవుణ్ణి అడిగితే, సరే ఏమి కావాలను అని కోరితే, ఈ రాత్రికి ఆ దూది అది నీళ్ళు లేకుండా ఉండాలి, పొడిగా ఉండాలి, దాని చుట్టంతా కూడా మంచు కురియాలి అని దేవుడు దానిని ప్రసాదించారు. ఆ గిదియోను సంతోషించి విశ్వసించి వెళ్ళి ఆ యొక్క మిదియాన్ల పైన యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ విధంగా దేవుడు గిదియోను సందేహాలను తీర్చారు, భయాన్ని పక్కన పెట్టారు. తర్వాత ఆయన విశ్వాసం అనేది అభివృద్ధి చెందింది. అందుకే శత్రువులపైన విజయాన్ని సాధించారు. మనకు కూడా దేవుడు ఎన్నో విధాలుగా, ఎన్నో రూపాలుగా గుర్తులను ప్రసాదిస్తూ ఉన్నారు. నేను నీతో ఉన్నాను, నీవు కలత చెందవలదు, నేను చెప్పిన పనిని చేయుమని. కావున దేవునిపై ఆధారపడి జీవించదము. మరి ఇంకొక ఉదాహరణ తీసుకుంటే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో చదువుతుంటాము. హిజ్కియా అస్వస్థుడుగా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు.
ఆయనకు యెషయా ద్వారా సందేశము దేవుడు పంపారు. నీవు త్వరలో చనిపోబోతున్నావు అనగానే ఆయన బాధపడి కన్నీరు కారుస్తూ గోడవైపు చూస్తూ ప్రార్థించారు. దేవుడు సందేశాన్ని యెషయా ద్వారా ఇచ్చారు. ఆయన ప్రార్థన నేను ఆలకించాను, కన్నీటిని చూశాను. మరి 15 సంవత్సరాలు ఆయనకు నేను ఎక్స్ట్రా జీవించడానికి ఇస్తున్నాను అనగానే ఆ యెజెకియా కొంచెం సందేశాన్ని వ్యక్తపరిచాడు. నేను స్వస్థుడనయ్యి 15 సంవత్సరాలు జీవిస్తాను, మరియు 3వ రోజు దేవాలయానికి వెళ్తాను అని సందేశం ఇచ్చారు. మరి దానికి ఏమి గుర్తు ఇస్తారు అని అడగగానే ఆ దూత చెప్పారు, సూర్యుని వెలుగు ముందుకు పంపాలా, 10 అడుగులు వెనుకకు పంపాలా అని అడిగితే 10 అడుగులు వెనుకకు పంపండి అన్నారు. అప్పుడు దేవుడు దానిని ఆలకించి ఆ సూర్యుని వెలుగుని నీడను 10 అడుగులు వెనుకకు పంపి ఆయన ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంపొందించి దేవుని చట్ట ప్రకారము చిత్త ప్రకారము జీవించగలిగాడు. ఈ విధంగా దేవుడు పలు విధాలైన వ్యక్తులకు గుర్తులను ఇచ్చి నేను మీతో ఉన్నాను, నాపై ఆధారపడి జీవించండి, నా ఆజ్ఞను పాటించండి అని సెలవిచ్చారు. దానినే మనము 3 రాజులు కూడా నక్షత్రాన్ని కనుగొని క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ఆరాధించి స్తుతించి సంతోషంగా వెళ్ళిపోయారు. అదేవిధంగా గొల్లలు ప్రభుని దూత సందేశ ప్రకారం వచ్చి సాష్టాంగపడి ఆరాధించి సంతోషంతో వెళ్ళిపోయారు. క్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలను చేశారు. నీరును ద్రాక్షారసంగా మార్చారు, 5,000 మందికి ఆహారాన్నిచ్చారు, రోగులను స్వస్థపరిచారు, నీటిపైన నడిచారు, సముద్రాన్ని ఆపారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేసి ప్రజలు విశ్వసించి నమ్మారు. కానీ పరిసయ్యులు మాత్రము, ధర్మశాస్త్ర బోధకులు మాత్రము ఇవన్నిటిని కూడా చూసినా కూడా వాళ్ళు ప్రభు రక్షకునిగా మెస్సయ్యగా అంగీకరించక మాకు ఏమి గుర్తు ఇస్తారు అని అడుగుతూ ఉన్నారు. అంటే వారి ప్రశ్న, వారి ఆలోచనలు క్రీస్తు ప్రభువునకు సంబంధించినవి కావు. అవి వ్యతిరేకంగా మరి సైతాను శోధనకు లోనై ఆ విధంగా వాళ్ళు ప్రభువులో తప్పు పట్టాలని, ప్రభువుని వాళ్ళు ఇది అది అడగాలని ఇలాంటి శోధనలకు గురి అయి వారు ప్రభు ఇన్ని చేసినా కూడా అందరూ నమ్మారు, విశ్వసించారు, ఆయనను అనుసరించారు. కానీ వీళ్ళు మాత్రము నమ్మకుండా ఉన్నారు. ఎందుకంటే వారి హృదయము కఠినంగా మారిపోయింది. అందుకే వాళ్ళు ఇవన్నీ కూడా నమ్మలేదు. అందుకే ప్రభు వీళ్ళకి ఏ గురుతు అనేది ఇయ్యబడదు అని ఖచ్చితంగా తెలియజేశారు. అందుకే పరిసయ్యుల్లాగే మనము కూడా చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు ఎన్నో చేసి ఉన్నాడు. మనకి జీవితాన్ని ఇచ్చారు, ఆశీర్వాదాలను ఇచ్చారు, చక్కని కుటుంబాలను ఇచ్చారు, ఉద్యోగాలను, ఇలా మనము లెక్క పెట్టుకుంటూ పోతూ ఉంటే ఎన్నో వరాలు, ఆశీర్వాదాలు. మనము కృతజ్ఞత తెలిపి దేవుణ్ణి స్తుతించి గణపరచి ఆరాధించాలి. కానీ పరిసయ్యుల్లాగా కొంతమంది తయారవుతున్నారు. మన కుటుంబాలలో, మన సంఘములో మనము పనిచేసే వారి దగ్గర దేవుణ్ణి గుర్తించడం లేదు, దేవుణ్ణి ఆజ్ఞలు పాటించడం లేదు. ఆయన అడుగుజాడలో నడవకుండా పరిసయ్యుల్లాగా తయారైపోయారు. పరిసయ్యుల హృదయాలు ఏ విధంగా అయితే మొద్దువారిపోయాయో, మొండిగా ఉన్నాయో, అవిశ్వాసంగా ఉన్నాయో, అలాగే కొంతమందిలో అలాంటివి ఉంటే మనము యెజెకీయేలు గ్రంథము 36-25 వచనాలు ఆలకించి పాటిస్తే బాగుంటుంది. దేవుని ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మను మీకు ఇస్తాను, మీ నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను, నా ఆత్మను మీలో ఉంచుతాను. అప్పుడు మీరు నా చట్టములను పాటించి దానిని అనుసరిస్తారు. అప్పుడు మీరు నా ప్రజలు అవుతారు, నేను మీ ప్రజలు అవుతాము అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనందరికి కూడా నూతన హృదయాన్ని ప్రసాదించి
ప్రభు చేసిన గొప్ప కార్యాలను మనం గుర్తించుకునేలాగన చేయాలని వేడుకోవాలి. మరియు ఈనాడు ప్రత్యేక విధంగా మనము తాటిపత్రి జ్ఞానమ్మ గారిని గుర్తు చేసుకుంటూ ధన్యతా పట్టాన్ని ప్రసాదించమని దేవాదేవుణ్ణి వేడుకుంటున్నాము, పూజా బలులను సమర్పిస్తున్నాము. ఆమె ఎన్నో కష్టాలను, ముఖ్యంగా కుటుంబ సంబంధమైన కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను, సంఘంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా ఎదుర్కొన్నది. మరి ఆమె చేసింది ఏమిటి? సమస్యలు ఏది వచ్చినా కూడా ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉండేది. ప్రభు పాదాల చింతకు సమస్తాన్ని తీసుకొని వస్తూ ఉండేది. అందుకే ఆమెకు ఆ ధైర్యం అనేది కలిగింది. దేవునిపై ఆధారపడి జీవిస్తే నేను సమస్తాన్ని జయించగలను, దేవుడు వాటిని ప్రసాదిస్తారని క్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను. తల్లి మరియ చెప్పింది, ఇదిగో నేను ఏలిన వారి దాస్యరాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. జ్ఞానమ్మ గారు ఎల్లప్పుడూ కూడా దైవ చిత్తము, ఇది ప్రభు చిత్తము అని ప్రభునకే సమస్తాన్ని సమర్పించి ఆయన చిత్త ప్రకారమే జరుగునుగాక అని ప్రతి ఒక్కటి కూడా ప్రభునకు సమర్పించేది. అందుకే ప్రభు ఆమెకు గొప్ప ఆశీర్వాదాలను ప్రసాదించారు. మరియు ఆమె మాటల్లో కాక తన విశ్వాసాన్ని క్రియల్లో చూపెట్టింది. అది సేవాభావములో అటు బీద బాలికలకు విద్యను, అవసరంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సాంఘిక సేవ మరియు ఆధ్యాత్మికంగా ప్రార్థన ద్వారా ఎంతోమందికి ఆమె మేలులు చేసింది. భగవంతునికి వారిని సమర్పించింది. అందుకే ఆమె చేసిన ప్రతి పనిలో దేవుని తోడు, దేవుని సహాయము ఆమె గమనించింది. ఆమె దేవుని ఏనాడు కూడా ఈ గుర్తు నాకు ఇవ్వండి, ఈ చిహ్నము నాకు ఇవ్వండి అని అడగలేదు. విశ్వాసముతో భగవంతునిపై ఆధారపడి జీవించి సేవ చేసింది. ఆ భగవంతుని యొక్క రూపాన్ని పేదవారిలో ఆమె చూసింది కాబట్టి దేవుడు ఆమెను అత్యున్నతంగా ఆశీర్వదించారు. కావున ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా, ముఖ్యంగా సెయింట్ ఆన్స్ సిస్టర్స్ మద్రాస్ విజయవాడ రీజియన్ వారు ఏ పనినైతే వారు చేయుచున్నారో దానిని భగవంతుని కోసము, పేదవారి కోసము చేయనట్లు మరియు వారు ఆశించిన విధంగా ఈ ధన్యతా పట్టాన్ని జ్ఞానమ్మ గారికి దయచేయమని వేడుకుంటూ మనల్ని, మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ దేవాదేవునికి మరియు ఆయన సేవకి సమర్పించుకుందాము. ఈ వరాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్చేయుమా నీ సేవలో. వర్ధిల్లచేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక.
ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మా హృదయశుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తం నెరవేర్చు వారికిది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోరని కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతో మా అందరకు భాగమొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతినొసగెను. కావున సర్వము కంటేనూ అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకమన్నిటితో నేకమై మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయు వారి ధన్యులు. మహోన్నతమున హోసానా. పావనపిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియందుము, మేము వేచియందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచి నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొన్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దిశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన
మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారా లోకురండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారా లోకురండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. పునీతిన్యాస్వార చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకూడనట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
నీవు పరలోకపు మాధుర్యమైన రుచులతో మమ్ము పోషిస్తున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూసిన మేము మమ్మ నిజముగా జీవింపజేయ ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం. ప్రజల సేవలు నీవు తరించితివి. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలు నీవు తరించితివి. శ్రీ సభకై ధీరులను అర్పించిన ధన్యమైన విద్యార్థుల పాలిట నిలచిన ఓ పుణ్య మహిళ ప్రభుని దాసురాలవైతివి. ప్రభుని దాసురాలవైతివి. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం.